సర్కారు మోసం, మిర్చి రైతు హాహాకారం. మద్దతు ధరపై ఊరించి ఉసూరు మనిపించిన కూటమి ప్రభుత్వం పంట కొనుగోలుపై మొదటి నుంచి మోసపూరిత వైఖరి. కేంద్రానికి లేఖల పేరిట తొలుత హంగామా, కేంద్రమే కొంటుందంటూ హడావిడి. ఆచరణకు వచ్చేసరికి చేతులెత్తేసిన వైరం. ఇదేంటని ప్రశ్నిస్తే మద్దతు ధరకు మించి మార్కెట్ ధర ఉండదంటూ ప్రచారం. మరోవైపు మార్కెట్ మద్దతు ధరల మధ్య వ్యత్యాసం చెల్లిస్తామంటూ నాటకం. రైతుల సమావేశం సాక్షిగా హామీ ఇచ్చి పట్టించుకోని సీఎం చంద్రబాబు. నష్టానికి అమ్ముకుంటున్న రైతులు, పైసా సాయం చేయని ప్రభుత్వం. కనీసం బోనస్ అయినా ఇవ్వాలని కోరుతుంటే నోరెత్తని పాలకులు. కూటమి నేతల మాటలు నమ్మి నిలువున నష్టపోయిన రైతులు. సో గుంటూరు మిర్చి యార్డులో బస్తాలతో మిరపను నింపుతున్న కార్మికులు ఫోటో ఇచ్చారు. ఇక్కడ ఒక రైతు అయితే కనుక చెప్తున్నారు, 3 ఎకరాల్లో మిరప సాగుకు ఎకరాకు 75,000కు పైగా పెట్టుబడి పెట్టా. వైరస్ సోకి ఎకరాకు 8 క్వింటాలకు మించి దిగుబడి రాలేదు. మార్కెట్ లో ధర లేదు. చివరికి క్వింటా 9,000కు అమ్ముకున్నా కనీస పెట్టుబడి కూడా మిగలట్లేదు. అప్పులు మాత్రమే మిగిలిపోయాయి. సో కర్నూలు జిల్లా కొసిగి మండలం కమాందొడ్డికి చెందిన అహ్మద్ అయితే కనుక తన బాధను వ్యక్తం చేస్తున్నారు. మరి గవర్నమెంటే చెప్పింది మద్దతు ధర 11,760 రూపాయలు అని చెప్పేసి, మేమే కొంటామని. మరి దానికి కొనక కేంద్రమే కొంటుందని చెప్పేసి హడావిడి చేశారు. అది చేయక, లేదు మద్దతు ధర ప్రకటించామని చెప్పేసి దాన్ని చేయలేక, మరోవైపు మార్కెట్ మద్దతు ధరల మధ్య వ్యత్యాసం చెల్లిస్తామంటూ చెప్పారంట. మరి అది కూడా చేయకోకుండా నాటకం ఆడుతున్నారని చెప్పేసి ఇక్కడ వార్త ఇచ్చారు. మరి రైతుల సమావేశం సాక్షిగా హామీ ఇచ్చారు రైతులకి మిర్చి ధర పైన. మరి అది ఇప్పుడు తుంగలో తొక్కేశారా? ఇప్పుడు ఎప్పుడు చూసినా సరే మీరు చాలా సార్లు, అంటే ముఖ్యంగా ఇదేమి ఊరికే చెప్తున్న మాట కాదు, మీరు నిజంగా గ్రామాలకు వెళ్ళి రైతుల్ని ఒకసారి అడగండి. ప్రతి గ్రామంలోనూ, ఏదో 1-2 ఫేవర్ గా ఉన్న గ్రామాల్లో కాదు, అన్ని గ్రామాల్లో వెళ్ళి అడగండి. రైతులని పట్టించుకోవట్లేదు ప్రభుత్వము. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం వస్తే రైతులకి ప్రాధాన్యత తగ్గుతుంది, రైతుల్ని ఎక్కువ పట్టించుకోదు. ఎందుకు? రైతులు చేసిన పాపం ఏంటి? మేము పంట పండించి దేశానికి రాష్ట్రానికి అన్నం పెట్టడమే మేము చేసిన తప్ప. మీకు ఇవే వినిపిస్తాయి. మీరు వెళ్ళి ఒకసారి ప్రతి గ్రామానికి వెళ్ళి రైతు కూలీలని అడిగి చూడండి. ఇప్పుడు అందరూ బాగానే ఉంటున్నారండి, ప్రభుత్వం బాగానే ఉంటుంది, మీ జీతాలు మీకు వస్తాయి, అందరూ బాగానే ఉంటున్నారు. 6 కాలం కష్టపడి పంట పండించి దిగుబడి ఉన్న రేటు లేక, లేదా రేటు ఉన్న దిగుబడి లేక ఎట్టొచ్చినా కూడా నష్టపోతున్నది ఎవరు ఎక్కువగా అంటే రైతులు. వారికి సాయం చేయాల్సింది పోయి చేస్తామని మద్దతు హామీ ఇచ్చి కూడా దాన్ని కూడా తుంగలో దొక్కేస్తే ఇంకెవరు చెప్పుకుంటారు? వాళ్ళు నష్టానికి అమ్ముకుంటున్నారంట. 9,000కి క్వింటా 9,000కి అమ్మినా కూడా కనీస పెట్టుబడి కూడా మిగలట్లేదని చెప్పేసి అక్కడ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక మిర్చి రైతే కాదండి, చాలా మంది రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. మరి ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లుంది? మాటలేమో చెప్తోంది, ఆచరణలో మాత్రం చేయట్లేదు. ఇదేనా మీరు రైతులకు ఇచ్చే ప్రాధాన్యత? ఓట్లు మాత్రం కావాలి. మీరు మిర్చికి మద్దతు ధర ప్రకటించిన తర్వాత దానిపైన ఎన్నిసార్లు సమీక్ష చేశారు, పోనీ ఎన్ని కొనుగోలు కేంద్రాలు పెట్టారు, ఎంత మిర్చి కొన్నారు, ఆ లెక్కలు చెప్పండి ఒకసారి. పోనీ వ్యవసాయ శాఖ మంత్రి గారు మీరు చెప్పారు కదా ఆదుకుంటామని, మరి ఇప్పటి వరకు ఎన్ని కేంద్రాలు పెట్టి ఎంత మిర్చి సేకరించారు మీరు రైతుల నుంచి? ఎంతకు కొన్నారు క్వింటా చెప్పండి, ఎంత చెల్లించారని. కనీసం బోనస్ అన్నా ఇవ్వండి అని అడుగుతున్నారు. అయినా కూడా నోరెత్తని పాలకులు అని చెప్తున్నారు. ఇక్కడ ఎట్లా కనిపిస్తున్నారు మీ కళ్ళకి రైతులు? అంత తక్కువగా కనిపిస్తున్నారా? రైతు లేకపోతే మీరు ఉంటారా? మీకు వ్యవసాయ శాఖ మంత్రిగా అనుభవం ఉందో లేదో మాకు తెలియదు. మీకు వ్యవసాయ శాఖ మంత్రిగా మీకు అనుభవం లేకపోతే కనుక వేరే వాళ్ళకి ఇవ్వండి పోస్ట్. లేదా సీఎం గారు మీకు రైతుల పైన ఏదైనా వివక్ష ఉందా అంటే జస్ట్ డౌట్ అండి. ఎందుకు ప్రతిసారి రైతుల్ని ఇంత ఇబ్బంది గురి చేస్తున్నారు? ఈ డిప్యూటీ సీఎం గారు ఎలాగో మాట్లాడారు వీటి మీద. ఆయన ఎప్పుడేం మాట్లాడతారో కూడా ఆయనకి తెలియట్లేదు. అదే ఇది నేను అంటున్న మాట కాదు. మీరు ఇప్పుడు ఏదైతే వెళ్ళి గ్రామాలకు వెళ్ళి కనుక్కోండి అన్నారు కదా, అట్లనే గ్రామాల్లో మహిళల్ని, ప్రజల్ని అడిగి చూడండి. చాలా మంది నుంచి ఏం ఆన్సర్ వస్తుందో మీకే తెలుస్తుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, ప్రజల అభిప్రాయాన్ని నేను చెప్తున్నా. అసలు ఏం జరుగుతోందండి రాష్ట్రంలో? ఎక్కడైనా సరే రైతులని మరచి ఏ రాష్ట్రము కూడా సుభిక్షంగా, ఏ రాష్ట్రమైనా సరే సుభిక్షంగా ముందుకు వెళ్ళాలంటే రైతులు లేనిది ఆ రాష్ట్రం సుభిక్షంగా ముందుకు వెళ్ళదు. మీరు 100 కాదు 1000 పరిశ్రమలు తీసుకొచ్చి పెట్టండి రాష్ట్రంలో, ఆ రాష్ట్రం సుభిక్షంగా ముందుకు వెళ్ళదు. రైతుల సంక్షేమం లేకపోతే, రైతులు లేకపోతే ఏ రాష్ట్రం కూడా రాష్ట్రం కాదు, దేశమైనా సరే. ఇది వాస్తవం మీ అందరికీ బాగా తెలుసు. అయినా కూడా ఎందుకు రైతుల మీద వివక్ష చూపిస్తున్నారు? అసలు ఏంది మీకు రైతులు అంటే పడదా లేకపోతే ఏంది? ఒకసారి కాదు 2 సార్లు కాదు, ఎన్నిసార్లు రైతుల గురించి పట్టించుకోవట్లేదని వార్తలు వస్తున్నాయి. ఊరికే మాటలు చెప్తే సరిపోదు, ఆ మాటలు ఆచరణలో పెట్టాలి. ఏం పాపం చేశారు మీకు రైతులు?